హాయ్ ఫ్రెండ్స్, త్రేతాయుగంలో అయోధ్య నగరాన్ని పరిపాలించిన శ్రీరాముడు సీతాదేవి హనుమంతులతో కలిసి వన విహారమునకై వచ్చి ఇక్కడి ప్రకృతి సౌందర్యానికి ఆనందపడుతుడై ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించడానికి నిశ్చయించినారు. ఈ విషయమై అరణ్య ప్రాంతంలోని మహర్షులను సంప్రదించగా వారు సంతోషించి శివలింగ ప్రతిష్టాపన కోసం మంచి ముహూర్తాన్ని నిర్ణయించినారు. అప్పుడు శ్రీరామచంద్రుడు హనుమంతుణ్ణి కాశీక్షేత్రమునకు వెళ్ళి గొప్ప శివలింగమును తీసుకుని రావాల్సిందిగా ఆజ్ఞాపిస్తాడు. ఆంజనేయుడు ఆకాశ మార్గాన కాశీక్షేత్రానికి వెళ్ళగా ఈశ్వరుడు 101 శివలింగములను రూపంలో దర్శనమిచ్చాడు. అతడు పరమేశ్వరుని ప్రార్థించి 101 శివలింగములను తీసుకొని బయలుదేరాడు. ఇక్కడ మహర్షులు నిర్ణయించిన సుముహూర్తము సమీపిస్తుండగా శ్రీరాముడి పరమేశ్వరుని ప్రార్థింపగా ముహూర్త సమయమునకు ఈశ్వరుడు ప్రత్యక్షమై శివలింగ రూపమును ధరించాడు. శ్రీ సీతారామచంద్రుడు ఆ శివలింగమును ప్రతిష్ఠించి అభిషేకించారు. అందువలన ఈ స్వామికి శ్రీరామలింగేశ్వర స్వామి అనే పేరు వచ్చినది. తర్వాత హనుమంతుడు 101 శివలింగములను తీసుకుని వచ్చి అప్పటికే ప్రతిష్ఠ తిరగడంతో ఆవేశముతో తాను తెచ్చిన శివలింగములను తోకతో విసిరివేసను. ఆ శివలింగాలన్నీ పరిసర ప్రాంతములలో అక్కడక్కడ పడినవి. హనుమంతుని శాంతింపజేయటకు ఈ క్షేత్రము ఆచంతకార్గము అతని పేరు మీద కేసరిగిరిగా ప్రసిద్ధి చెందుతుందని ఆశీర్వదించను. హనుమంతుడు శాంతించి తాను తెచ్చిన శివలింగములలో ఒక దానిని స్వామివారి వామభాగంలో ప్రతిష్ఠించాడు. అదే మారుతి కాశీ విశ్వేశ్వర స్వామి కాలక్రమేణా కేసరిగిరి క్షేత్రము కీసర గుట్టగా రూపాంతరం చెందినది. ఇక్కడ స్వామివారు పశ్చిమ ముఖముగా ఉండుట విశేషము. చారిత్రక పరిశోధకుల అభిప్రాయం ప్రకారము క్రీస్తకము 4వ శతాబ్దం ఉత్తరార్ధం నుండి 7వ శతాబ్దం పూర్వార్ధం వరకు ఆంధ్రదేశాన్ని పరిపాలించి విష్ణుకుండిన అను రాజవంశువులు కీసరగుట్టతో సన్నిహిత సంబంధం ఉన్నట్టు తెలుస్తుంది. వీరి రాజముద్రిక ఒక లంఘించు సింహం అంటే కేసరి. ఈ విధంగా అక్కడ కేసరి గుట్టగా పేరు వచ్చినది ప్రతీతి. ఈ ప్రదేశంలో రాజవంశానికి చెందిన 2వ మాధవవర్మ 11 అశ్వమేధ యాగంలో ఇంకా 1000 ఇతర యాగాలు నిర్వహించి నర్మదా తీరం వరకు తన రాజ్యాన్ని విస్తరించి గొప్ప రాజు. విష్ణుకుండిలు మొదట ఇంద్రపురిని అంటే ఈయన ఈ నేటి నల్గొండ జిల్లా రామన్నపేట మండలంలోని తుమ్మలగూడెమును రాజధానిగా చేసుకుని ప్రజారంజకంగా పరిపాలన చేశారు. కీసరగుట్ట ప్రాంతం వారి సైనిక స్థావరం. ఈ ప్రాంతంలో పురావస్తు శాఖ వారి త్రవ్వకపు పరిశోధనలో 3 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఒక శిథిలమైన కోట, భవనాలు, ఆభరణాలు, అలంకార వస్తువులు, నాణెములు, మట్టి పాత్రలు, యజ్ఞకుండాలు వెలుగు చూశాయి. ఈ వంశంలోని మొదటి గోవిందవర్మ బల పరాక్రమ సంపన్నుడై అనేక రాజ్యములను జయించి బౌద్ధ రామ విహారాలను, చైత్యములను, దేవాలయాలను నిర్మించి ప్రసిద్ధి చెందినట్టుగా ఇంద్రపురి ఇంద్రపాల నగరంలో ఆరంభించిన తామ్ర శాస్త్రం ద్వారా తెలుస్తుంది. విష్ణుకుండిను తెలుగు భాషను అధికార భాషగా మొట్టమొదట గుర్తించినట్లు శాసనాల ద్వారా తెలుస్తున్నది.